చూస్తున్నది జనహిత సమాచార యూట్యూబ్ ఛానల్. చూడండి ముఖ్యాంశాలు. దేశ ఐక్యతకు పాటుపడడమే నేతాజీకి నిజమైన నివాళి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కాటన్ మిల్లు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని నేతాజీ సుభాష్ ఫౌండేషన్, ప్రజా సంఘాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతాజీ సుభాష్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్. అజీం భాష ప్రసంగిస్తూ, నేతాజీ తన జీవితాన్ని దేశ సమైక్యతకు అంకితమిచ్చారని గుర్తు చేశారు. చిన్నతనంలోనే ఐసిఎస్, నేటి ఐఏఎస్ ఉత్తీర్ణులైన నేతాజీ, దేశ సేవ కోసం ఆ అవకాశాన్ని వదిలి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారని తెలిపారు. విదేశాలలో సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్ వలస పాలనను అంతం చేయడంలో నేతాజీ కీలక పాత్ర పోషించారని వారు అభిప్రాయపడ్డారు. అప్పట్లోనే పత్రికలు, రేడియోలను ఉపయోగించి ప్రజలను చైతన్యవంతం చేయడం నేతాజీ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం వారు, నేటి పాలకులు మత రాజకీయాలు నడిపి దేశ ఐక్యతను భంగపరుస్తున్నారని విమర్శించారు. నేతాజీ అనుసరించిన ఐక్యతా స్ఫూర్తిని నేటి యువతార స్ఫూర్తిగా తీసుకుని మతోన్మాదాన్ని ఎదుర్కోవాలని సూచించారు. మహిళా రెజిమెంట్ను ఏర్పాటు చేసి వారికి సమాన హక్కులను అందించిన నేతాజీ, మహిళా సాధికారతకు ప్రేరణ అని కొనియాడారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్ష, దళితులపై హీనత్వం నేటి యువత ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి. సుబ్రహ్మణ్యం, కె. వేణుగోపాల్, ఎన్. మాధవకృష్ణ, జన విజ్ఞాన వేదిక నాయకులు మహమ్మద్ రఫీ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అభినందనలతో ఎస్. అజీం భాష చైర్మన్, నేతాజీ సుభాష్ ఫౌండేషన్, తిరుపతి. మన నిత్య జీవితంలో ఒక భాగమైతే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి, దోపిడీకి పరిష్కార మార్గము మనం తెలుసుకోగలము. రెండోది ఏమంటే, ముఖ్యంగా బ్రిటిష్ పాలకులను తరిమేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడికి సుభాష్ చంద్రబోసు పోరాటము, ఆయన పుట్టి ఆడికి సుఖమవుతుంది అనేది కరెక్ట్ కాదు. స్వతంత్ర భారతదేశంలో అప్పటి స్వాతంత్రానికి మునుపు ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. దోపిడీకి వివిధ రకాలైనటువంటి రూపులు మార్చుకుని నయా పెట్టుబడిదారి విధానంతో సామ్రాజ్యవాదం కొత్త పుంతలు వస్తూ ఉంది. దీనికి పరిష్కారంగా సామ్యవాద శక్తులు ఐక్యం కావాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి. అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన చూపినటువంటి స్ఫూర్తిని కొనసాగించాలని తెలియజేస్తూ, జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ సత్యానికి మద్దతుదారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడాని జనహిత సమాచార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు ఈ వీడియో పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.